చాలామంది హ్మ్. ఏవండి రమణ మహర్షి ఆశ్రమంలో కూడా మరి దొంగతనం జరగడం ఏంటండి అని ఎవడో ఒకడు ఇట్లా క్వశ్చన్ వేసి మాస్టర్ హ్మ్. ఈ రమణ మహర్షికి ఇదే పనా హ్మ్. ఆశ్రమంలో దొంగతనాలని ఆశించబట్టే దేవుడు అనేవాడు ఎప్పుడూ కూడా దొంగల్ని ఆ, ఆ, మ- వెంకటేశ్వర స్వామి దగ్గర అంతమంది దొంగలు వెళ్తూ ఉంటారండి, విశ్వాసం లేని వెళ్తూ ఉంటారండి, మరి అటువంటి వాళ్ళని కూడా దేవుడు ఎలా ఒప్పుకుంటున్నాడండి, ఈ స్వామీజీలు కూడా ఇటు దుర్మార్గులను ఎందుకు రాణిస్తారండి అని అంటుంటారు కదా. సో అవును. పొరపాటు అది. హ్మ్. భగవంతుడికి దుర్మార్గుడు సన్మార్గుడు అందరూ సమానమే. దుర్మార్గుడిలో కూడా పరివర్తన రావాలని కోరుకుంటాడు కానీ వాడిని చేత్కరించి దూరంగా పెట్టడుగా. అవును. అందుకని భగవంతుడు అనేటటువంటి వాడు దొంగకైనా దొంగ కనువిప్పు కలిగిస్తాడు తప్ప హ్మ్. నువ్వు పనికిరాని వాడిని తీసివేస్తే ఇక దేవుడికి మనకి తేడా ఏంట్రా? అవును. ఆలోచించు. అవును. ఇవన్నీ మనకేంటంటే మనకున్నటువంటి ఆ సంకుచితమైనటువంటి మనసు. నేను ఎప్పుడు చెప్తా చూడు, మన కిటికీలో నుంచే సమాజాన్ని చూస్తే ఆ సమాజం నుంచి ఎంత మేరకు కనపడుతుంది నీకు అంత మేరకే కనపడుతుంది సమాజం. అవునమ్మా! అలాగే జ్ఞానం కూడా అంతే, నువ్వు ఎంతవరకు ఆలోచిస్తావో అంతవరకే నీకు కనపడుతుంది. అంత అబ్బా! విశాలంగా వెళ్ళాం మనం సూపర్ ఇది. కదా. అంత అవునమ్మా! విశాలంగా వెళ్ళాం మనం. హ్మ్. అలా విశాలంగా వెళ్ళకపోవడం వలన హ్మ్. మనకి ఈ రకమైన మతావేశాలు, నా మతం గొప్పదంటే నా మతం, ఈ మతాల పట్ల ఈ మధ్యన ఎక్కువ ఆవేశాలు పెరిగిపోతున్నాయి చూడు. అవును. దానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాం. మతాల పట్ల ఆవేశపడుతున్నారు. మనకేం చెప్పింది, ఏదైనా మతికి సంబంధించినవి అంటే మన బుద్ధికి సంబంధించిన విషయాలు, మన బుద్ధి వికసించడానికి చెప్పిన విషయాలు. ఏ మతంలోనైనా కానివ్వు. ఆ మతంలో లేనివి కూడా కొందరు మనుషులు కల్పించి చెప్పే వాటిని నిజం అనుకుంటున్నారు. ప్రక్షిప్తాలంటామే. ఆ మత గ్రంథాలలో లేనివి. ఎందుకంటే ఏ గ్రంథాన్ని ఎవరు పూర్తిగా చదవరో, దాన్ని ఎవరు అధ్యయనం చేసే ఓపిక, తీరిక ఎవరికీ ఉండదు. ఎక్కడో ఏదో ఒక ముక్క వింటారు. ఆ ముక్కను పట్టుకొని వేలాడతారు. ఆ సువిశాలంగా మొత్తం దాన్ని అర్థం చేసుకునేంత లోతు ఎవరికి తెలుస్తుంది? అందుకని గురువులు కొంతమంది కొన్ని వాక్యాల్లో చెప్పేసి ఉంచారు. దాన్ని అనుసరిస్తే చాలన్నాడుగా శ్రీకృష్ణుడు. యజ్జదాచరిత ఎవరైతే శ్రేష్టమైన వ్యక్తులు, ప్రముఖులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు దేనిని ఆచరించి చూపించారో దాన్ని నువ్వు ఆచరించు. సింపుల్ కదా అది. దానికి ఇంత తగులాటలు ఎందుకు, ఇంత వాదులాటలు ఎందుకు? అసలు ఏమీ చెప్పకపోయినప్పుడు సమాజం బాగుంది నాన్న. హ్మ్. ఒకప్పుడు మనకి ఈ మీడియాలు తర్వాత దీంట్లో వచ్చేవి ఏమీ లేవు కదా. మా అమ్మల కాలం లేవు, మా కాలంలో కూడా ఇప్పుడు వచ్చినాయి, మేము ఇప్పుడు చూస్తున్నాం. అప్పుడు సమాజం బాగుంది కదా. అవును. అరకొరగా అక్కడక్కడ ఏదో ఒకటి సంఘటన జరిగేది. ఆ సంఘటన పెద్దవాళ్ళు సరిచేసేవారు. ఒక గ్రామంలో తప్పు జరిగిందనుకో, ఆ గ్రామ పెద్ద సరిచేసేవాడు. అక్కడికక్కడే కావలసిన శిక్ష వేసేవారు. లేదంటే కుల బహిష్కరణో, లేకపోతే గ్రామ బహిష్కరణో ఏదో ఒకటి చేసి వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టు ఒక ఒక శిక్ష వాళ్ళకి వేసేవారు. ఇవాళ అలా శిక్ష వేసేవాడు లేడు. గ్రామంలో పెద్దలు లేరు. పెద్దరికం పోయింది. ఇంట్లోనే పెద్దవాళ్ళు లేరు. గ్రామం దాకా పోతావెందుకు? హ్మ్. కుటుంబంలో కూడా ఎవరైనా తప్పు చేస్తే పెదనాన్నలు, బాబాయిలు, పెద్దలు అందరూ కూర్చొని ఒరేయ్ తప్పురా, మన కుటుంబంలో ఇలాంటిది లేదు, ఎప్పుడు మనకు జరగలేదు నాన్న, ఇలాంటివి చేయకూడదని చెప్పి కూర్చోబెట్టి మందలించి వాడిని కోప్పడి పంపేవారు. ఇవాళ వ్యవస్థ ఉందా? హ్మ్. మరి ఈ లేదు. అవస్థలకన్నిటికీ కారణం ఎవరు? మనం కాదా? అటువంటి గొప్ప అదైనటువంటి జీవిత మార్గం. ఇప్పుడు హిందూ ధర్మం అంటే ఏమిటి? అదొక వే ఆఫ్ లైఫ్. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, ఇది రాచరిక వ్యవస్థ ఎలా ఉండాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అన్నదమ్ముల అనుబంధం ఎలా, గురు శిష్యుల గాఢత్వం ఎలా ఉండాలి, ఇవన్నీ కదా మనకు చెప్పారు. అది కాదనుకుని మనకు తోచినట్టు మనం బ్రతికేస్తున్నాంగా. మనకు తోచినట్టు మనం బ్రతికేసేస్తే మళ్ళీ ఎవరినో ఎందుకు నిందించడం మనం? మనల్ని మనం ఎందుకు సరి చూసుకోవట్లా? మన మార్గంలో మనం ఎందుకు నడవడల్లా?